న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. పాలిత ప్రాంతమైన యానాంలో ప్రజా పన్నుల శాఖ మున్సిపాలిటీ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సమావేశం ఏర్పాటు చేశారు. పాలిత ప్రాంతమైన యానాంలో ప్రజా పన్నుల శాఖ మున్సిపాలిటీ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సమావేశం ఏర్పాటు చేశారు. యానాంలో ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పనులు వేగవంతం చేయాలని, అంతేకాకుండా కొత్తగా కొన్ని అభివృద్ధి పనులు టెండర్స్ పిలుపు ఇవ్వాలని గొల్లపల్లి ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ప్రజా పన్నుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్, మున్సిపల్ కమిషనర్ ఇన్ఛార్జ్ కండవల్లి రామకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ కాళ్ళ నాగరాజు మరియు జేఈలు భాస్కర్, భగవాన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. I met your boss. Sir, I am suffering like anything, sir. I am even Saturday, Sunday I am working, sir. I am going after 8 o'clock only. I am going. You ask anybody, sir. Sir, this is for the past 3 weeks, 4 weeks. I am here only. I am not gone to my native place also. కనకాలపేట రోడ్ ఏది ఉంచుంది సరేనా? అమ్మ పుట్టుని చేశాను, ఇది చేసుకొచ్చి కొడతాను. నాకు ఒక 20 రోజులు, 4 రోజులు టైం ఇస్తే మీకు కొడతాను. నా దాంట్లోనే ఇస్తున్నాను, మీకు నా దాంట్లోనే ఇస్తున్నాను. అదే ఇబ్బంది లేదు. నా మీద ఇప్పుడు వరకు ఉన్నారు కదా, ఒక నెల అందరికీ వేస్తున్నాను కదా, మీకు కూడా అయిపోతుంది. వాళ్ళకి కూడా చెప్పండి గాయత్రి పాప ఆయన వచ్చారు చాలా. ఆయన నేను ఎక్కడ కనిపిస్తున్నా వచ్చాను. ఆయన వల్ల డబ్బులు ఇచ్చాను. ఆయనే కూడా తిరిగి డబ్బులు తీసుకున్నాను. ఈ మధ్యలో ఎలక్షన్ 3 నెలలు రాకుండా ఎనీవే వి ఫోర్స్డ్ ఆల్రెడీ కంప్లైంట్ సార్. పీపుల్ పబ్లిక్ ఎవరివేర్ ఈస్ కమింగ్ సార్. సార్ మీరు ఈ వర్క్లన్నీ ఎప్పుడు అనుకుంటున్నారైనా? Sir, all this work, sir, from last 3 years. 3 years since pending. This is not, sir, it will be helpful to just left, sir. You are asking me only, sir. No, sir. We have only you, sir. అప్పుడు అల్లలు ఉదేశాలు ఎవరు పర్మనెంట్? I am also suffering from my health condition. Sugar, BP, everything. Without eating, now also I am getting low sugar. ಅದಿಲ್ಲ ಸರ್, ಯಾರು ಡೈರೆಕ್ಟ್ ಕಂಟಿನ್ಯೂ ವರ್ಕ್ ಮಾಡಲ್ಲ ಸರ್. 2 months ప్రమోషన్ లో ఉంది. అట్లీస్ట్ యూఆర్ ట్రైంగ్ టు వర్క్, అట్లీస్ట్ యూఆర్ స్టేయింగ్ 10 days. లాస్ట్ ఎనీ ఫర్ 2 days ఈజ్ లీవింగ్. ఆంధ్రపాలిత ప్రాంతమైన యానాంలో అభివృద్ధి పనులకు పరిశీలించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఆంధ్రపాలిత ప్రాంతమైన యానాంలో అభివృద్ధి పనులకు పరిశీలించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ స్థానిక చిల్లే గార్డెన్లో గతంలో మున్సిపాలిటీ ద్వారా ఎమ్మెల్యే నిధుల నుండి రోడ్లు మరియు డ్రైన్లు పనులు పరిశీలించి పనులు వేగవంతం చేయాలని, అంతేకాకుండా నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా నిర్మాణాలు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ చంటికి ఆదేశాలు జారీ చేశారు. అదే ప్రాంతంలో అబ్దుల్ కలాం నగర్లో కొంతమంది మహిళలు ఆ ఏరియాలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్కి విన్నవించుకున్నారు. కొన్ని రోడ్లకు అతి త్వరలోనే ప్రభుత్వం నుండి లేదా ఎమ్మెల్యే నిధుల నుండి రోడ్ల నిర్మాణానికి సంబంధించి పనులకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ హామీ ఇచ్చారు. మీకు వరదలు అన్ని కూడా ఈ లోపల కూడా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలోని డొక్కా సీతమ్మ గోదావరి బ్రిడ్జిను అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. గోదావరి బ్రిడ్జ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్తో చర్చించారు.
పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గత 5 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో బ్రిడ్జి అధ్వానంగా మారిందని అన్నారు ఎమ్మెల్యే సత్యనారాయణ. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ రాక్ సిరామిక్ కార్మికులు CITU ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను విధుల నుండి తొలగించి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులను జాయిన్ చేసుకోవడం అన్యాయమన్నారు. సెటిల్ చేశామంటూ కార్మికులకు లేఖలు పంపడం కార్మిక చట్టాల విరుద్ధమన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు, రాక్ సిరామిక్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చిన్న కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ రాక్ సిరామిక్ కార్మికులు CITU ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను విధుల నుండి తొలగించి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులను జాయిన్ చేసుకోవడం అన్యాయమన్నారు. సెటిల్ చేశామంటూ కార్మికులకు లేఖలు పంపడం కార్మిక చట్టాల విరుద్ధమన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు, రాక్ సిరామిక్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. తొలగించి వలస కార్మికులతో పనుల స్థానికులను తొలగించే వరకు రాక్ సిరామిక్ పరిశ్రమలో స్థానికులు స్థానికుల ఉద్యోగుల ఉపాధి కాపాడేంత వరకు రాక్ సిరామిక్ యాజమాన్యంపై కఠిన చర్యలు. వచ్చిన తర్వాత రాక్ సిరామిక్ యాజమాన్యం కార్మికులను చట్ట వ్యతిరేకంగా, దుర్మార్గంగా, మానవత్వం లేని పద్ధతుల్లో ఇవాళ 24 మంది కార్మికుల్ని, పర్మనెంట్ కార్మికులను తొలగించింది. వీళ్ళందరూ కూడా ఆ కంపెనీలో 18 ఏళ్లు, 20 ఏళ్లు వాళ్ళ యవ్వనం మొత్తం ఆ కంపెనీ అభివృద్ధికే దారిపోసినటువంటి కార్మికులు. ఈ మాట నేను ఊరికే అంటం లేదు, కంపెనీయే గుర్తించి ఈ కార్మికులకి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డులు ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా. కానీ యాజమాన్యంకి ఎటువంటి మానవత్వం లేదు, ఘోరంగా రిట్రీట్మెంట్ కి పాల్పడింది. ఆ రిక్రూట్మెంట్ చట్టం యొక్క ఉద్దేశం. అలాంటి దాన్ని సీనియర్ల మీద ప్రయోగించి ఇవాళ 24 మంది కార్మికులు పొట్టగొట్టేటువంటి పని చేస్తున్నారు. చిన్నపిల్లలు, ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాల్సినటువంటి వయసుకి ఇవాళ పిల్లలు ఉన్నారు. ఉద్యోగం పోవడం వల్ల పెళ్లిళ్ళు ఆగిపోయినాయి, పిల్లల చదువులు ఆగిపోయినాయి, హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు, ఇవాళ వైద్యం చేయించుకోలేని పరిస్థితులు ఇవాళ కార్మికులు నెట్టబడ్డారు. తక్షణం JCL గారి దగ్గర కంప్లైంట్ పెట్టాం, కానీ దానివల్ల ఉపయోగం ఏం లేకుండా పోయింది. కంపెనీ తరఫునే మీరు సెటిల్ చేసుకోండి అమ్మా అని చెప్పి యాజమాన్యం తరఫున మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ JCL గారు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి రాక్ సిరామిక్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. తొలగించినటువంటి 24 మంది కార్మికుల్ని బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో, చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి HR లాంటి అధికారులు ఉన్నారో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కలగ చేసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కార్మికులకు మద్దతు అని చెప్పడం కాకుండా చేతల్లో చూపించాలి ఇప్పుడు అధికార పార్టీ. ఎందుకంటే ఎన్నికల ముందే తొలగించారు వాళ్ళందరినీ, అప్పుడు తప్పు అని చెప్పి అందరం మాట్లాడుకున్నాం. కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ వర్కర్లకి న్యాయం చేయాలి. కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారిని కలిసాం, గౌరవనీయుల మంత్రి గారిని. ఆయన కూడా చెప్పారు, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా ఏ యాజమాన్యం వ్యవహరిస్తే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకుంటారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే రేపు 11వ తారీఖు జాయింట్ మీటింగ్ లోపు ఈ సమస్య పరిష్కారం చేయకపోతే గనక నిరాహార దీక్షలకి, ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా నా పేరు చంద్రశేఖర్ అండి. RK సెరామిక్స్ కంపెనీలో 10 నుంచి 18 సంవత్సరాలుగా మేమందరం కూడా 24 మంది అండి పర్మనెంట్ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నామండి. ఏప్రిల్ 15వ తారీఖున ఏ నోటీసు ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ తొలగించారండి. తొలగించిన తర్వాత మేము కార్మిక శాఖ కమిషనర్ గారిని సంప్రదించామండి. ఇలాగా ఏ నోటీసు లేకుండా తొలగించారని చెప్పేసి కంప్లైంట్ చేసామండి. ఆవిడ 4 సార్లు జాయింట్ మీటింగ్ పెట్టడం జరిగిందండి. 4 సార్లు కూడా ఆవిడ ఏమాత్రం స్పందించట్లేదండి. యాజమాన్యం కూడా ఏమాత్రం స్పందించట్లేదండి. రాష్ట్ర ప్రభుత్వం 75% స్థానికులకు ఉద్యోగాలు కల్పించమంటే RK కంపెనీ మాత్రం అండి స్థానికులను తొలగించి వరుస కార్మికులకు
ఒరిస్సా, బీహార్, గుజరాత్ అటువంటి ఏరియాల నుంచి తీసుకొచ్చి మా ప్లేస్ లో వాళ్ళని పని చేయించుకుంటుందండి. స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం అని చెప్తుంటే ఏమాత్రం లెక్క చేయట్లేదండి. స్థానికులకు మా ఉద్యోగాలను మాకు ఇప్పించి స్థానికులకు ఉద్యోగ రక్షణ కల్పించాలని మేము అందరం కూడా కోరుకుంటున్నామండి. ఏమాత్రం స్థానికులకు ఉద్యోగ రక్షణ ఏమీ లేదండి. కంపెనీలు పెడుతున్నారండి, ఇందువల్ల ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇలా పెడుతున్నారండి. ఇది కూడా మేము కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారికి కూడా తెలియజేశామండి. ఆయన వినతి పత్రం ఇచ్చాము. యజమాని మాత్రం ఇప్పటివరకు కూడా ఈ రోజుకి 85 రోజులు ముగిసాయండి మాకు తొలగించి. ఏమాత్రం ఇప్పటికి కూడా ఏమాత్రం స్పందించట్లేదండి. సార్ ఇందులో కూడా మేము అందరం కూడా బెస్ట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ కూడా మా దగ్గర ఉన్నాయండి. బెస్ట్ ఎంప్లాయీస్ ఇచ్చారండి అందరూ కూడా. మేము బెస్ట్ గా కంపెనీ బాగా చేస్తున్నారని చెప్పేసి బెస్ట్ ఎంప్లాయీ ఇస్తారండి ప్రతి సంవత్సరం కూడా. అందు కూడా మాకు ఉన్నాయి సర్టిఫికేట్లు కూడా మా దగ్గర. మేము ఈ 11వ తారీఖున మీకు తేల్చకపోతే మేము రోజు కూడా కలెక్టరేట్ దగ్గర మా ఫ్యామిలీతో వచ్చి, మా ఫ్యామిలీ పిల్లలతో కానివ్వండి, భార్య బిడ్డలతో కానీ అందరితో వచ్చి మేము ధర్నా డైలీ చేయడానికి మేము సిద్ధపడతాం సార్. మాకు ఇది తొందరగా చేర్చమని మేము కోరుకుంటాం. రాజీ బీచ్ లో పర్యటించిన ఎమ్మెల్యే గొల్లపల్లి. యానాం రాజీ బీచ్ లో వరద నీటి ఉద్రిక్తత శివలింగాల నుండి జేసెస్ స్టాట్యూ వరకు కూడా ఎలాంటి వరద ఉధృతి లేకుండా పరిష్కరించేందుకు పనులు వేగవంతం చేయాలని ప్రజా పనుల శాఖ అధికారులతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజీ బీచ్ లో నూతనంగా నిర్మిస్తున్న ఐ లవ్ యానాం అనే లోగోను పనులు మొదలుపెట్టే విధంగా స్థల పరిశీలన చేశారు. అది త్వరలోనే బీచ్ నందు లోగో పనులు మొదలుపెట్టే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా పనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్ మరియు ఏఈ కాళ్ళ నాగరాజు, బావగన్ పాల్గొన్నారు. రాజీ బీచ్ లో పర్యటించిన ఎమ్మెల్యే గొల్లపల్లి. యానాం రాజీ బీచ్ లో వరద నీటి ఉద్రిక్తత శివలింగాల నుండి జేసెస్ స్టాట్యూ వరకు కూడా ఎలాంటి వరద ఉధృతి లేకుండా పరిష్కరించేందుకు పనులు వేగవంతం చేయాలని ప్రజా పనుల శాఖ అధికారులతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజీ బీచ్ లో నూతనంగా నిర్మిస్తున్న ఐ లవ్ యానాం అనే లోగోను పనులు మొదలుపెట్టే విధంగా స్థల పరిశీలన చేశారు. అది త్వరలోనే బీచ్ నందు లోగో పనులు మొదలుపెట్టే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా పనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్ మరియు ఏఈ కాళ్ళ నాగరాజు, బావగన్ పాల్గొన్నారు.
కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం కొత్తలంక పంచాయతీ పరిధి తోట్లపాలెం గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మిక కుటుంబమైన ఆకుమర్తి నాగేంద్ర ప్రసాద్ శాంతకుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. 9వ తరగతి చదువుతున్న ఆకుమర్తి జ్యోతికి ఇటీవల కాళ్లపై చిన్న పుండ్లు వచ్చాయి. అవి క్రమేపీ పెరిగి పెద్దవి కావడం గమనించిన తల్లిదండ్రులు పలుమార్లు స్థానిక డాక్టర్లను సంప్రదించారు. ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో సమీపంలో పలు ఆసుపత్రుల్లో చూపించిన వ్యాధి నయం కాకపోగా ఆ వ్యాధి శరీరం అంతా వ్యాపించి దీంతో చిన్నారి ఆ బాధ తట్టుకోలేక కన్నీళ్లు పెడుతుంటే తల్లిదండ్రులు విలవెల్లాడుతున్నారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం కొత్తలంక పంచాయతీ పరిధి తోట్లపాలెం గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మిక కుటుంబమైన ఆకుమర్తి నాగేంద్ర ప్రసాద్ శాంతకుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. 9వ తరగతి చదువుతున్న ఆకుమర్తి జ్యోతికి ఇటీవల కాళ్లపై చిన్న పుండ్లు వచ్చాయి. అవి క్రమేపీ పెరిగి పెద్దవి కావడం గమనించిన తల్లిదండ్రులు పలుమార్లు స్థానిక డాక్టర్లను సంప్రదించారు. ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో సమీపంలో పలు ఆసుపత్రుల్లో చూపించిన వ్యాధి నయం కాకపోగా ఆ వ్యాధి శరీరం అంతా వ్యాపించి దీంతో చిన్నారి ఆ బాధ తట్టుకోలేక కన్నీళ్లు పెడుతుంటే తల్లిదండ్రులు విలవెల్లాడుతున్నారు. చిన్నారిని పరీక్షించి ఓ వైద్యుని సూచనతో తనను విజయవాడ రెయిన్బో పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు అక్కడ వైద్య పరీక్షల అనంతరం వారానికి 85,000 రూపాయల విలువైన ఇంజెక్షన్ వేయించాలని, 10 ఇంజెక్షన్లు చేయాలని, అలా చేస్తూ మందులు వాడితేనే వ్యాధి నయం అవుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో అప్పు తెచ్చి కూలి చేసి పొదుపు చేసిన డబ్బు కొంత బంధువుల సహకారంతో 2 ఇంజెక్షన్లు చేయించారు. మిగతా 8 చేయించే దారి కనబడక మంచానికే పరిమితమైన తమ పాప ప్రాణం నిలుపుకోవడానికి దాతలను ప్రభుత్వాన్ని సాయం కోరుతున్నారు. ఎలా పెట్టమ్మా అది చంపల మీద తలపొడ నా పేరు శాంతకుమార్ అండి. అది చాలా పేద కుటుంబం అండి. మా పాపకైతే చిన్న అరికాల్లో చిన్న మచ్చ కింద వచ్చిందండి. అది మామూలు డాక్టర్ గారు చూపించామండి. అమలాపురం చూపితే అది స్కిన్ ప్రాబ్లం అమ్మ తగ్గిపోద్ది అన్నారు. దానివల్ల 4 రోజులు మందులు వాడిన తర్వాత మళ్ళీ టైఫాయిడ్ జ్వరంలో పెట్టిందండి. టైఫాయిడ్ జ్వరంలో పెడితే అది తీసుకెళ్ళి మేము పెద్ద హాస్పిటల్కి చూపించామండి. రోహిణి హాస్పిటల్లో చూపితే మళ్ళీ ప్లేట్లెస్లు పడిపోయినాయి అన్నారండి. ఆ ప్లేట్లెస్లు పడిపోయినాయి, పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, ఏంటి ఎప్పుడు ఎవరికి ఇలా జరగదు అని అన్నారండి. మళ్ళీ డాక్టర్ గారు వచ్చి మీరు డాక్టర్ గారిని పిలిపించి అది టెస్టులు చేయించారండి. టెస్టులు చేయితే అందులో అసలు ఇది ఏంటో కూడా అంత చిక్కని వ్యాధి కింద ఉంది, అసలు అర్థం కావట్లేదు ఇది అని రెయిన్బోకి రాసిచ్చారండి. రెయిన్బోకి తీసుకెళ్తే అక్కడ మేడం వెంటనే చూసి ఈ టెస్ట్కి వెంటనే ఇంజక్షన్ జాయిన్ చేసుకోండి పాపని, ఇప్పటికిప్పుడు జాయిన్ చేయాలి అర్జెంటుగా అన్నారండి. మా దగ్గర అంత స్తోమత లేదు మేడం అన్నా సరే పిల్లని బతికించుకోవాలనుకుంటే మీరు జాయిన్ చేసుకోండి, లేదంటే తీసుకెళ్ళిపోండి అని అన్నారండి. నేను అక్కడికి అంత ఇంజక్షన్ 85,000 అన్నారండి. అక్కడికి అప్పు చేసుకుని నాకు స్తోమత తగ్గ నేను అప్పు చేసుకుని చేయించుకున్నానండి. 2 ఇంజక్షన్లు 10 ఇంజక్షన్లు చేయించమన్నారండి. అంతకుమించి నాకు స్తోమత అయితే లేదండి. అందుకే మీ తెలియని స్థితిలో ఎవరైనా దాతలు ఎవరైనా సహాయం చేస్తారని మీకోసం మీరు అందరూ కూడా సాయం చేస్తారని, నా బిడ్డను బ్రతికింతారనేసి మీ అందరూ సాయం కోరుతున్నానండి. అందరూ కూడా స్పందించి నా బిడ్డను ఆదుకుంటారని మీకు అందరికీ దండం పెట్టి నా బిడ్డను బ్రతికింతారని మీకు అందరికీ నమస్కారం చేసుకుంటున్నానండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం బల్క్ గేట్ సెంటర్ పోలీస్ క్వార్టర్స్ వెనుక కాలనీలో ఒక ఇంటిలో 15 రోజులుగా క్షుద్ర పూజలు చేస్తున్నారనే భయంతో కాలనీ వాసులు భయాందోళనలు చెందుతున్నారు. ఉదయం ఇంటి తలుపు తీసేటప్పటికి గుమ్మాల ముందర ప్రత్యక్షమవుతున్న పేపర్పై మనుషుల చిత్రాలు, పసుపు కుంకుమ నిమ్మకాయలు చూసి భయాందోళనకు గురవుతున్న మహిళలు మా ప్రాంతంలో క్షుద్ర పూజలు చేస్తున్నారని, పిల్లలపై చేతబడి వంటి కార్యక్రమాలు చేస్తున్నారని, రాత్రి అయితే బయటకు కూడా రాలేకపోతున్నామని భయపడుతున్న కాలనీ వాసులు ఇటీవల తమ కాలనీలోకి అద్దెకి వచ్చి ఉంటున్న కుటుంబంపై అనుమానం పడుతున్న కాలనీ వాసులు భయంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేకపోతున్నామని మీడియా ముందు వ్యక్తం చేశారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం బల్క్ గేట్ సెంటర్ పోలీస్ క్వార్టర్స్ వెనుక కాలనీలో ఒక ఇంటిలో 15 రోజులుగా క్షుద్ర పూజలు చేస్తున్నారనే భయంతో కాలనీ వాసులు భయాందోళనలు చెందుతున్నారు. ఉదయం ఇంటి తలుపు తీసేటప్పటికి గుమ్మాల ముందర ప్రత్యక్షమవుతున్న పేపర్పై మనుషుల చిత్రాలు, పసుపు కుంకుమ, నిమ్మకాయలు చూసి భయాందోళనకు గురవుతున్న మహిళలు మా ప్రాంతంలో క్షుద్ర పూజలు చేస్తున్నారని, పిల్లలపై చేతబడి వంటి కార్యక్రమాలు చేస్తున్నారని, రాత్రి అయితే బయటకు కూడా రాలేకపోతున్నామని భయపడుతున్న కాలనీ వాసులు ఇటీవల తమ కాలనీలోకి అద్దెకి వచ్చి ఉంటున్న కుటుంబంపై అనుమానం పడుతున్న కాలనీ వాసులు భయంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేకపోతున్నామని మీడియా ముందు వ్యక్తం చేశారు. రండి తొందర 15 రోజుల్లో ఎక్కువ జరుగుతున్నాయి. రోజు డైలీ నిమ్మకాయ వేయడం, అది బొమ్మలు గీసేసి పాడడం, తర్వాత ఇంకా చెప్పలేము అలాంటివి జరుగుతున్నాయి. డ్రెస్సెస్ తీసుకెళ్లి దాని మీద పసుపు కుంకుమ పెట్టేస్తున్నారు, లేడీస్ డ్రెస్సెస్. ఈ 15 రోజుల్లో ఎక్కువ. ఇంతకు ముందు ఒక్కొక్కటి అలా 4 రోజులు ఒక్కొక్కటి పడిపోయింది. వాళ్ళ ఇంట్లో కాదు, ఈ పక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ పైన ఆరేసిన బట్టలు తీసుకెళ్లి నైట్ పసుపు కుంకుమ రాసేసి గుమ్మ మీద ఆడేస్తున్నారు. ముమ్మడివరం బల్గేట్ సెంటర్ అండి. మేము ఇక్కడ అద్దుకుంటున్నాం. అప్పుడే 2 నెలల నుంచి అండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నిమ్మకాయలు వేసారండి. ఆ తర్వాత మేము బట్టలు పట్టుకెళ్ళి పైన ఆరేసుకుంటే అవి తీసేసి వాటి మీద పసుపు కుంకాలు రాసేసి గుమ్మాల ముందు పెట్టడం అండి. తర్వాత మళ్ళీ పేపర్లు, ఇప్పుడు మళ్ళీ పేపర్లు మొదలు పెట్టారండి. పేపర్ల మీద బొమ్మలు వేసండి, పసుపు కుంకాలు రాసి పాడేస్తున్నారండి ఇంటి ముందు. అంటే పిల్లల్ని బట్టేనండి. ఎదరా మాకు ఫస్ట్ స్టార్టింగ్ మెట్లు ల్యాండింగ్ పక్కన 3 ఉంటారండి. వాళ్ళది మరదలది 2 వేసారు. తర్వాత మా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటారండి, వాళ్ళు వేసారు. పక్కన ఇంకొక ఆవిడ ఉంటది, ఆవిడది వేసారు. ఆపోజిట్ లో 2 పిల్లలు ఉంటారండి, వాళ్ళు వేసారు. యువతల సైడ్ 3 పిల్లలు ఉంటారండి, వాళ్ళు వేసారు. చాలా భయంగా ఉందండి ఇక్కడ ఉండడానికి కూడా. పైన ఆరేసుకుంటున్నామండి, బాగా పైన వేసుకుంటుంటే లోపల పెట్టి గోడ్స్ పట్టుకెళ్ళిపోయి వాటికి రాసేసి నెక్స్ట్ డే వేసేస్తున్నారండి. పైన ఆరేసుకుంటామండి మేము అందరం కూడా. ఆ పైన వేస్తుంటే తీసేసి వేసేస్తున్నారన్నమాట అండి. ఆ నెక్స్ట్ డేకి 2 ఉంటున్నారు అనేసి అండి, పిల్లల లెక్క అయితేనే. లేదంటే ఒకళ్ళ బొమ్మే వేస్తున్నారు పెద్దోళ్ళది. ఇప్పుడు పిల్లల వరకు వచ్చిందండి. ఇటువంటి నైట్ డ్రెస్లు అండి, పట్టీలు, మళ్ళీ వాటికి చెవులీలు అన్ని పెట్టి ఎవరిది ఎలా ఉందో చూసి ఎగ్జాక్ట్ గా అలాగే దింపేస్తున్నారండి వాళ్ళు. నిజమేనండి. అవి రాసేసి నిమ్మకాయలు ఫుల్ గా పసుపు రాసేసి కుంకాలు పెట్టేసండి ఎవరి ఇంటి ముందు వాళ్ళది పెడుతున్నారు. ఎవరైనా తిరిగేసి అడుగుతుంటే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటి ముందు ఉంటుంది. ఆరండి అద్దెకొచ్చిన వాళ్ళు సొంతోళ్ళు కూడానండి. కాకినాడ జిల్లా పెద్దాపురం ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభం. ఎన్నికల ప్రచారంలో కూటమి ఇచ్చిన హామీలో భాగంగా ఉచిత ఇసుక పంపిణీ శ్రీకారం చుట్టిన జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, ఎమ్మెల్యే చినరాజప్ప తన్యుడు రంగనాథ్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభం. ఎన్నికల ప్రచారంలో కూటమి ఇచ్చిన హామీలో భాగంగా ఉచిత ఇసుక పంపిణీ శ్రీకారం చుట్టిన జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, ఎమ్మెల్యే చినరాజప్ప తన్యుడు రంగనాథ్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.